నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ నిన్న చూసుకున్నట్టయితే తను విచారణ కమిటీ వేసిన దాంట్లో పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పుడు జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి అయితే తను ఈ కేసు అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు అది తన మీద కేసు నమోదైంది. 7 ఏళ్ల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో మరి ఇప్పుడు ఏంటి, మరి జనసేన పార్టీ నుంచి తప్పుకున్నట్టేనా, అసలు దీనికి ఏం జరిగింది, మరి ఏంటనేది ఇంతవరకు పార్టీ నుంచి అయితే ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు బయటికి. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, అరవ శ్రీధర్ జనసేన ఎమ్మెల్యే ఎన్నో రోజుల నుంచి ఆయన ఏదైతే అప్పుడు కేసు బయటకు వచ్చిందో ఒక్కసారి మాత్రమే ప్రెస్ ముందు ఆయన హాజరయ్యా, తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. నిన్న చూసుకున్నట్టయితే త్రిసభ్య కమిటీ దాంట్లో తను పాల్గొనడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గరికి కేసు వెళ్ళడం జరిగింది. అక్కడ కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. 7 ఏళ్ల జైలు శిక్ష అని కూడా అంటున్నారు. ఇది సాధ్యమే అంటే నిజంగా 7 ఏళ్ల జైలు శిక్ష అర్హుడా తను, కాదా, ఏంటి అసలు? అంటే ఆయన మీద పెట్టిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టిన కేసులు అయితే నిడివి మ్యాక్సిమం 7 years ప్రెజర్మెంట్ కేసుకు ఉంది. 351 ఏదో ఉంది దాంట్లో. అసలు అంటే న్యాయం లేట్గా అయినా న్యాయం జరుగుతుంది అనడానికి నేను అది ఒక బ్యూటిఫుల్ డెవలప్మెంట్. ఆ పార్టీ నుంచి ఎవరన్నా కమిటీని వేసి ఆ ముగ్గురితో ఏదో తేల్చితే పార్టీని సస్పెండ్ చేయడం, మా అయితే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండు, లేకపోతే పర్సనల్ ఇష్యూస్ని దీంట్లో తగలెట్టుకోవద్దు, అలాంటిది ఏదో కంక్లూజన్ రిమార్క్స్ ఉంటాయి తప్ప ఇది రీకాల్ సిస్టమ్ ఎలాగో లేదు. ఆయన ఎంత కాదన్నా అవునన్నా 5 సంవత్సరాలు బట్టి ఆయన ఎమ్మెల్యే. ఒకవేళ ఇంత వర్స్ట్ కేసు సినారియోలో పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకుని అతను రాజీనామా చేసినా మళ్ళీ బై ఎలక్షన్ డబ్బులు దండగా. సో ఇవన్నీ అటర్ నాన్ సెన్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రెస్పాండ్ అయిన దానికి వీ నీడ్ టు అప్రిషియేట్. అలాగే అతను షార్ట్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఆవిడ అబార్ట్ చేసుకున్న పిల్లల విషయంలో ఏదైతే ఉందో అది ఇంకా సీరియస్ క్రిమినల్ అఫెన్స్, భ్రూణ హత్యలు అంటారు. అది డెఫినెట్లీ లీడ్స్ టు క్రిమినల్ కాన్సిక్వెన్సెస్. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే అసలు అదే అయ్యే అవకాశమే లేదు, అది తను చెప్పినంత అబద్ధం అని చెప్పేసి చాలా మంది మాట్లాడారు. అందులో డాక్టర్స్ కూడా మాట్లాడారు సార్ చాలా మంది. ఇది మాట్లాడినా అలా 5వ 6వ అమ్మాయి ఏదో ఉంది అవన్నీ నాకు అనవసరం. ఒక్కటి అబార్ట్ చేసినా అది తప్పే. నాకు అన్నీ 5 నెంబర్లు నాకు అనవసరం. ఆ అమ్మాయి చెప్పింది, ఇది విత్ ఎవిడెన్సెస్ ప్రూవ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు ప్రూవ్ అవ్వకపోతే సంతోషం, ప్రూవ్ అయితే వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్. హీ హ్యాస్ టు ఫేస్ ద జంగిల్ డ్రమ్స్. దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు పార్టీ పరంగా ఏదో క్రమశిక్షణ చర్యలు, డిసిప్లినరీ కమిటీ వెళ్ళింది, అది కూర్చోబెట్టి సాధక బాధకాలు పూర్వపరాలు. నిన్న పవన్ కళ్యాణ్ గారు దాని మీద చాలా సీరియస్ అయిపోయారు మీటింగ్లో. ఆబ్వియస్లీ దే కెనాట్ ఎస్కేప్. క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుని ఆ అమ్మాయిని హ్యూమిలేట్ చేస్తే వచ్చి నష్టం వీళ్ళకే ఎక్కువ. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, పార్టీ అధ్యక్షుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, డే 1 ఎప్పుడైతే ఈ ఇష్యూ బయటకు వచ్చిందో అప్పుడు బయటకు వచ్చినప్పటి నుంచి తను ఎందుకు సార్ మాట్లాడకుండా ఉన్నారు? మాట్లాడాలి కదా, దాని మీద రెస్పాండ్ అవ్వాలి. ఎవరి గురించి ఏమని మాట్లాడతారమ్మా? అలా ఏం చిన్న బొప్పిలే. ఒక ఎమ్మెల్యే, అతను ఎమ్మెల్యే క్యారెక్టర్ గురించి పూర్వపరాలు తెలియకుండా ఏం సార్ మీరు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, మేము ఎప్పుడైనా మాడామంటే ఏడ్చామని చెప్తాడు ఈయన. నా ఇష్టం అయ్యా, నాకు కుదరలేదు అయ్యా, ఆయనే చెప్పాడు కదా సంబంధం. అలాంటి సంబంధం ఎన్నుకుంటాయి. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్, కుదరలేదు. అలాంటి ఎందుకే మనకి అది చెత్త అంత అది అసలు అలాంటివి అడగలేరు ఎవరు సార్. అంటే అందులో ఆడియో ఏదైతే కొన్ని లీక్ అయ్యాయో అందులో తను చెప్పేది ఏంటంటే అసలు ఆయన ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తనది కాదు, ఎవరైతే టీడీపీ మనిషి ఉన్నాడో తనది మాత్రమే మొత్తం చెల్లుబాటు అవుతుంది. తను చాలాసార్లు ఎమ్మెల్యే లాగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు, నేనే నేర్పించాను, నేనే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పేసి నేనే నేర్పించానని చెప్పేసి వీణ ఒక ఆడియో లీక్లో చెప్పినట్టు మనకు కనిపిస్తుంది సార్. అంటే నిజంగానే ఆయన చూస్తున్నట్టయితే ఎవరైతే ఈ టీడీపీ అతను ఉన్నాడో ఇతందే నడుస్తుంది, యాజ్ ఎమ్మెల్యే ఇతంది లేదు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా సార్. ఖాళీగా కూర్చోవడమే కావచ్చు. వెనుకబడిన నియోజకవర్గాల్లో పెత్తందారుల జులుం చూపిస్తూ వాళ్ళ ఇంట్లో పాలిగాలి టైప్లో నిలబడటం అని మన సినిమాల్లో చూస్తున్నాం. 60 కోట్లు ఖర్చు చేశాడంట సార్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఇప్పుడు అరవ శ్రీధర్ కెపాసిటీ ఒక సర్పంచ్ అయినా, మాజీ సర్పంచ్. ఆ సర్పంచ్ కెపాసిటీలో ఆయన తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచాడు ఆయన. నేను రూపానంద రెడ్డి గారు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళే, ఇప్పుడు తెలుగుదేశం కండుగా కప్పుకొని ఉన్నారు. సో వీళ్ళు ఏమీ స్పెషల్ ప్రివిలేజ్డ్ పీపుల్ ఏం కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు వచ్చిన తర్వాత పార్టీ మారిన తర్వాత టికెట్ అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఏం చేస్తారు? అందరూ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలాగా చేగదనలు ఉండరు కదా. ఆయన నియోజకవర్గం అది వెనుకబడి నియోజకవర్గం అయినా ఆ నియోజకవర్గానికి పోరాడుతూనే ఉన్నాడు అతను.
నాయకుడిలాగా. సో ఇక్కడ ఇదే సిచ్యువేషన్. ఇక్కడ ఆయన బదులు ఇతను పెట్టుకున్నారు అక్కడ. జస్ట్ నామకా వస్తే ఎమ్మెల్యే కార్యక్రమం వెనకాతలంతా ఇన్వెస్ట్మెంట్ ఎవరి మీద చేస్తారు? రిటర్న్స్ ఉంటేనే కదా చేస్తారు. వ్యాపారం అవడం కదా, రాజకీయాన్ని వ్యాపారం చేశారని అర్థం చేసుకోవాలి నువ్వు నేను. సో ఇప్పుడు అంటే ఆయన లాస్ట్ టైం ఎలక్షన్స్లో సింగనమల్లో లారీ డ్రైవర్కి ఇచ్చారు, అన్ని అవహేళనలు చేశారు కదా. ఎవరు తెలుగుదేశం అవహేళన చేసింది. కానీ ఇక్కడ ఇంట్లో మనిషికి తీసుకెళ్ళి పెట్టుకొని ఇంట్లో పనిచేసే అతనికి టైప్లో పెట్టుకుని ఇవాళ నియోజకవర్గాన్ని శాసించే పరిస్థితికి వెళ్తున్నారు అన్నది అమ్మాయి చెప్పింది దాంట్లోనూ. ఎందుకంటే హ్యాపన్ టు బి అమ్మాయి గవర్నమెంట్ టీచరు, చదువుకుంది, బాగా ఇంగ్లీష్ మాడుతుంది, వినవలేదు తన ఇంట్రెస్ట్లో ఉన్నట్లోనూ. సో డెఫినెట్గా ఇతనికి ఎడ్యుకేట్ చేయడంలో తప్పేం లేదు. కానీ అవన్నీ బూమరంగి యాజ్ లాంగ్ యాజ్ ద థింగ్స్ ఆర్ ఫైన్. ఇవాళ సిచ్యువేషన్స్ ఆర్ నెత్తికొచ్చాయి అందరికీ. దాంట్లో ఈ కాలక్షేపం కార్యక్రమాలు కాదు కదా, సత్వరం న్యాయం. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులకి వేరే న్యాయం ఉందా అన్న కోణంలో ప్రజలు ఆలోచించే రోజులు దగ్గర పడిపోయి ఆ విధంగా వస్తున్నాయి అనుకో. లాండ్ ఆర్డర్ మీద ఏముంది, రాజకీయాలకు వెళ్ళిపోతేనే బెటర్, మనకి ఏ కేసులు ఉండవు అన్న కాన్సెప్ట్ ప్రజల్లో ప్రబలింది అనుకో. ఎక్కడ ఉంటారు వీళ్ళు? జరుగుతుంది అదే కదా. ఎన్హెచ్ఆర్సీ క్లెయిమ్ చేసేదాకా వీళ్ళ మీద ఎందుకు కేసు ఎందుకు కట్టలేదు? ఇక్కడ వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అమ్మాయిది కంప్లైంట్ ఎందుకు యాక్సెప్ట్ చేయలే? హోంమంత్రి గారు రియాక్ట్ అవ్వాలి కదా. హోంమంత్రి అనితమ్మ గారు రియాక్ట్ అయ్యి జీరో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఫస్ట్. ఇక్కడి నుంచి నేను చెప్తున్నాను, ఫస్ట్ కస్టడీలోకి తీసుకోండి అతన్ని, స్టేషన్ బెయిల్ ఇద్దాం, తర్వాత ఏదో చేద్దాం. ఇవేవి లేకుండా అదే ఆయన ఎబ్స్కాండెడట, వీళ్ళు తీరిగ్గా కూర్చుని జనసేన కమిటీ వెళ్తే కూర్చుని మాట్లాడారట. మాకెందుకు ఈ పంచాయతీలు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా సార్, ఆడపిల్ల మీద ఆలోచన వస్తుంది. అవన్నీ హరికథలమ్మా. అట్లనే అనితమ్మ గారు కూడా, అంటే మన ఉన్నారు తను కూడా ఇక్కడ ఉన్నది సిబిఐ అని అన్నారు ఆవిడ. మరి సిబిఐ అంటే చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి కదా. మరి ఇదేంటిది? జనసేన తెలుగుదేశం ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు ఏమైనా చేస్తే ప్రివిలేజ్డ్ అని ఏమైనా శాస్త్రం ఏమైనా తీసుకొచ్చారా? కొత్త గజెట్ ఏమైనా ఇచ్చారు మాకు? ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని ల్యాండ్ ఆర్డర్ ఉంది అక్కడ. ఇష్టం వచ్చినట్టు దాడులు, ఇష్టం వచ్చినట్టు రాతలు, ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేసుకోవచ్చు అన్న రీతిలో అయిపోయింది. ఎందుకంటే అక్కడ పోలీసులు ఏదైనా చేయాలన్నా కూడా భయపడుతున్నారు అన్న వార్తలు కూడా బయటకు వచ్చేస్తుంది. ఏదన్నా అలా జబర్దస్త్ స్ట్రీట్లో చూడు, వాడు ఉంటాడు, నన్ను నమ్మరేంట్రా బాబు, నమ్మనరా బాబు అని. అలా తయారు అబద్ధాలు చెప్పడం అవి కాదని ప్రూవ్ అయితే నమ్మనరా బాబు, నన్ను నమ్మరేంట్రా బాబు అని వాళ్ళు మళ్ళీ తిరిగి రివర్స్ అయిపోతారు మన మీద. సో ఇప్పుడు మరి ఈ అరవ శ్రీధర్కి 7 ఏళ్ల జైలు శిక్ష కన్ఫర్మ్ అయితే మరి నెక్స్ట్ మరి ఎమ్మెల్యే అక్కడ అవన్నీ బెయిలబుల్ కేసెస్ అన్నమ్మా. ఫస్ట్ థింగ్ మ్యాక్సిమం ప్రెజర్మెంట్ 7 years. అది అలా చూడాలి. అట్లా ఇక్కడ ప్రాబ్లం నాకు అది కాదు. చట్టపరంగా ఈ రిజిస్టర్ అయిన ఈ ఎన్హెచ్ఆర్సీ కేసు కన్నా ముందు మన పోలీస్ డిపార్ట్మెంట్గా ఈ ప్రభుత్వం ఎందుకు కేసు కట్టలేదు? రెండోది భ్రూణ హత్యని ఎస్టాబ్లిష్ చేస్తూ ఫ్యాక్ట్ ఫైండింగ్ అన్నది ఎందుకు జరగట్లేదు? ఇవి నాకు సీరియస్ అప్రహెన్షన్స్. మిగిలిన వాళ్ళు పార్టీలో ఉంచుకుంటారో, సస్పెండ్ చేస్తారో, లేదా గంగలో తీసుకెళ్ళి ముంచి పావుడు పవిత్రం అయిపోయిందని చెప్తారు. నాకు అవన్నీ అనవసరం. ఐఎమ్ నాట్ హియర్ టు అసాసినేట్ హిస్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది నేను చాలా దూరంగా ఉంటాను. నాకు అవసరం లేదు కూడా. ఎవడు క్యారెక్టర్లు అవ్వడం మనకి ముందు నా క్యారెక్టర్ గురించి ఎవడం మాట్లాడంటే నేను ఏం సమాధానం చెప్పాలి? ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలి? ఫస్ట్ దే నీడ్ టు హ్యావ్